లేదా ఏదైతే లేదా ఏమి అని తెలియజేయడానికి వాట్ ఎవర్ని లేదా వాట్స్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. షీ బిలీవ్స్ హిమ్ వాట్ ఎవర్ హీ సేస్. అతడు ఏది చెప్పినా ఆమె అతన్ని నమ్ముతుంది. వాట్ ఎవర్ ఇస్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. టేబుల్ పైన ఏదైతే ఉందో అది నాది. ఇలా ఏది లేదా ఏదైతే లేదా ఏమి అనేటువంటి పదాలని తెలియజేయడానికి వాట్ ఎవర్ని లేదా వాట్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. వెన్ ఎవర్ లేదా వెన్ సో ఎవర్ అనగా అప్పుడల్లా. వెన్ ఎవర్ యూ కమ్ హియర్ యూ మీట్ మీ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నన్ను కలవండి. ఇలా ఏదైనా ఒక పనిని చేసినప్పుడల్లా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి వెన్ ఎవర్ లేదా వెన్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. విచ్ ఎవర్ లేదా విచ్ సో ఎవర్ అనగా ఏ. యు కెన్ బై ఏ పెన్ విచ్ ఎవర్ యు లైక్. నీకు ఏ పెన్ను నచ్చితే అది కొనుక్కోండి. ఇలా ఏ అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి విచ్ ఎవర్ లేదా విచ్ సో ఎవర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వేర్ ఎవర్ వేర్ సో ఎవర్ అనగా ఎక్కడికి లేదా ఎక్కడైతే అని తెలియజేయడానికి వేర్ ఎవర్ని లేదా వేర్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ కమ్ వేర్ ఎవర్ యు గో. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. ఇలా ఎక్కడికి లేదా ఎక్కడైతే అని తెలియజేయడానికి వేర్ ఎవర్ లేదా వేర్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడైతే అనేటువంటి పదాలతో ఒక సెంటెన్స్ చూడండి. ఐ ఆమ్ గోయింగ్ వేర్ ఎవర్ యు లాస్ట్. నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడికే నేను వెళ్తున్నాను. ఇలా ఎక్కడైతే అని తెలియజేయడానికి కూడా వేర్ ఎవర్ వేర్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. హౌ ఎవర్ అనగా ఎలా లేదా ఎలాగైతే. యు కెన్ డూ ఇట్ హౌ ఎవర్ యు లైక్. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇలా ఎలా లేదా ఎలాగైతే అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి హౌ ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. హూ ఎవర్ లేదా హూ సో ఎవర్ అనగా ఎవరైతే. ఎప్పుడైనా కానివ్వండి హూ ఎవర్ హూ సో ఎవర్కి మనం సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది సబ్జెక్ట్ స్థానంలో హీ షీ దే అని మనం నార్మల్ సెంటెన్సెస్లో మాట్లాడుతుంటాం. హీ విల్ కమ్ లేదా షీ విల్ కమ్ లేదా దే విల్ కమ్ అంటుంటాం. సబ్జెక్ట్ స్థానంలో హీ షీ దే అనే పదాలు వచ్చాయి. ఇలా సబ్జెక్టు స్థానంలో ఉన్నటువంటి పదాలకి బదులుగా మనం తెలియజేయడానికి హూ ఎవర్ హూ సో ఎవర్ని తెలియజేయడం జరుగుతుంది. కానీ అర్థం ఏంటంటే ఎవరైతే అనేటువంటి అర్థాన్ని తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ హూ ఎవర్ వుడ్ లైక్ టు డూ ఇట్. ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ముందుకు రండి. హుమ్ ఎవర్ హుమ్ సో ఎవర్ రెండింటికి అర్థం ఒకే మాదిరిగా రావడం జరుగుతుంది. ఎవరితోనైతే లేదా ఎవరిని లేదా ఎవరినైతే లేదా ఎవరికైతే ఈ పదాలకి అర్థాన్ని తెలియజేయడానికి హుమ్ ఎవర్ హుమ్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా హుమ్ ఎవర్ హుమ్ సో ఎవర్కి సులువుగా గుర్తుంచుకోవాలి అని అన్నట్లయితే హిమ్ హర్ దెమ్. ఎప్పుడైనా కానివ్వండి మనం సింపుల్గా నార్మల్ సెంటెన్సెస్ని మనం చెప్పినప్పుడు ఐ గివ్ దెమ్ అని అంటుంటాం, లేదా ఐ విల్ గివ్ హిమ్ అని అంటుంటాం, లేదా ఐ విల్ గివ్ హర్ అని చెప్పేసి అంటుంటాం. ఇలా హిమ్ హర్ దెమ్ అనేటువంటి పదాలు ఆబ్జెక్ట్ పదంలో ఉంటాయి, ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటాయి. కాబట్టి ఆబ్జెక్ట్ స్థానంలో ఉన్న పదాలకి బదులుగా మనం హుమ్ ఎవర్ లేదా హుమ్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. యూ కెన్ కాల్ హుమ్ ఎవర్ యూ వాంట్ టు కాల్. నీకు ఎవరిని పిలవాలని ఉంటే వారిని పిలువు. ఇలా ఎవరితోనైతే ఎవరిని లేదా ఎవరినైతే లేదా ఎవరికైతే అనేటువంటి పదాలని మనం తెలియజేయడానికి హుమ్ ఎవర్ లేదా హుమ్ సో ఎవర్ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ హుమ్ ఎవర్ అనేటువంటి పదాలకి కొన్ని సందర్భాలలో మనం ప్రిపోజిషన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అనగా టు హుమ్ ఎవర్ లేదా అబౌట్ హుమ్ ఎవర్ లేదా ఫర్ హుమ్ ఎవర్ ఇలా ప్రిపోజిషన్తో పాటుగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎట్ విచ్ అనగా ఎటువైపు. ఎట్ విచ్ ఆర్ యూ లుకింగ్. మీరు ఎటువైపు చూస్తున్నారు. ఇలా ఎటువైపు అనేటువంటి క్వశ్చన్ని మనం అవతల వ్యక్తిని అడగడానికి ఎట్ విచ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎట్ విచ్ అనగా ఎటువైపు అయితే. ద హౌస్ ఎట్ విచ్ యు ఆర్ లుకింగ్ ఈజ్ మైన్. మీరు ఏ ఇంటి వైపు అయితే చూస్తున్నారో అది నాది.
దీనినే ఈ సెకండ్ సెంటెన్స్ ని మనం రిలేటివ్ క్లాజెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా ఎటువైపు అయితే అని తెలియజేయడానికి ఎట్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ విచ్ అనగా లో. ఇన్ విచ్ హౌస్ డూ యూ లివ్, మీరు ఏ ఇంట్లో ఉంటారు. ఇలా లో అనేటువంటి పదాన్ని మనం క్వశ్చన్ రూపంలో అడగడానికి ఇన్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ విచ్ అనగా లోనైతే, ద హౌస్ ఇన్ విచ్ యూ లివ్ ఈజ్ వెరీ ఓల్డ్, మీరు ఏ ఇంట్లోనైతే ఉంటున్నారో అది చాలా పూర్వపు ఇల్లు. ఇలా లోనైతే అని తెలియజేయడానికి ఇన్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆన్ విచ్ అనగా మీద. ఆన్ విచ్ చైర్ ఆర్ యూ సిట్టింగ్, మీరు ఏ కుర్చీ మీద కూర్చుంటున్నారు. ఇలా మీద అని తెలియజేయడానికి ఆన్ విచ్ ని మనం క్వశ్చన్ రూపంలో అడగడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఆన్ విచ్ అనగా మీద లేదా మీదనైతే, ద చైర్ ఆన్ విచ్ యు ఆర్ సిట్టింగ్ ఈజ్ మైన్, మీరు ఏ కుర్చీ మీదనైతే కూర్చుంటున్నారో అది నాది. ఇలా మీద లేదా మీదనైతే అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి ఆన్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అబౌట్ విచ్ అనగా గురించి. అబౌట్ విచ్ ఆర్ యూ స్పీకింగ్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. ఇలా దేని గురించి అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి అబౌట్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది క్వశ్చన్ రూపంలో అడగడానికి. అబౌట్ విచ్ అనగా గురించి అయితే, అబౌట్ విచ్ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ నోన్ టు మీ, మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అది నాకు తెలుసు. ఇలా గురించి అయితే అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి అబౌట్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ విచ్ అనగా తో. విత్ విచ్ పెన్ ఆర్ యూ రైటింగ్, మీరు ఏ పెన్నుతో వ్రాస్తున్నారు. ఇలా దేనితో అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి క్వశ్చన్ రూపంలో అడగడానికి విత్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ విచ్ అనగా తోనైతే, ద పెన్ విత్ విచ్ యు ఆర్ రైటింగ్ ఈజ్ నాట్ యువర్స్, మీరు ఏ పెన్నుతోనైతే వ్రాస్తున్నారో అది మీది కాదు. ఇలా తోనైతే అనగా దేనితోనైతే అనేటువంటి పదాన్ని మనం తెలియజేయడానికి విత్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ హుమ్ అనగా ఎవరితో. విత్ హుమ్ ఆర్ యు గోయింగ్, నువ్వు ఎవరితో వెళ్తున్నావు. ఇలా ఎవరితో అనేటువంటి పదాన్ని మనం అవతల వ్యక్తిని క్వశ్చన్ రూపంలో అడగడానికి విత్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. విత్ హుమ్ అనగా ఎవరితోనైతే, ద పర్సన్ విత్ హుమ్ యు ఆర్ గోయింగ్ ఈజ్ మై ఫ్రెండ్, మీరు ఎవరితోనైతే వెళ్తున్నారో అతడు నా స్నేహితుడు. ఇలా ఎవరితోనైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి విత్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ హుమ్ అనగా ఎవరి కోసం. ఫర్ హుమ్ ఆర్ యు వెయిటింగ్, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఎవరి కోసం అనేటువంటి క్వశ్చన్ ని మనం అవతల వ్యక్తిని అడగడానికి ఫర్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ హుమ్ అనగా ఎవరి కోసమైతే, ద పర్సన్ ఫర్ హుమ్ యు ఆర్ లుకింగ్ ఈజ్ మై బాస్, మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో అతడు మా బాస్. ఇలా ఎవరి కోసమైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఫర్ హుమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ వాట్ అనగా దేనికోసం. ఫర్ వాట్ ఆర్ యు లుకింగ్, మీరు దేనికోసం చూస్తున్నారు. ఇలా దేనికోసం అనేటువంటి పదాన్ని మనం క్వశ్చన్ రూపంలో అడగడానికి ఫర్ వాట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ వాట్ అనగా దేనికోసమైతే, ద థింగ్ ఫర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఈజ్ మైన్, మీరు దేనికోసమైతే అడుగుతున్నారో అది నాది. ఇలా దేనికోసమైతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఫర్ వాట్ ని ఉపయోగించడం జరుగుతుంది. సిన్స్ వెన్ అనగా ఎప్పటి నుండి. సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్, నువ్వు ఎప్పటి నుండి ఆడుతున్నావు. ఇలా ఎప్పటి నుండి అని తెలియజేయడానికి సిన్స్ వెన్ ని లేదా హౌ లాంగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంటిల్ వెన్ అనగా ఎప్పటి వరకు. అంటిల్ వెన్ డు యూ వెయిట్ ఫర్ మీ, ఎప్పటి వరకు నువ్వు నా కోసం ఎదురు చూస్తావు. ఇలా ఎప్పటి వరకు అనేటువంటి క్వశ్చన్ అడగడానికి అంటిల్ వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది.